అబ్బా! ఎన్నిసార్లు చెప్తావమ్మా? బిజీగా ఉన్నానంటే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ కాల్ చేసి చావగొడతావు ఎందుకు? హా! ఈ మాటలు మీకు తెలిసినవే కదా! ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు, ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు అమ్మ-నాన్నల మీద మనం చూపించే ప్రతాపం ఇది. కానీ ఏదో ఒక రోజు నువ్వింటికెళ్తావు. "ఎప్పుడొచ్చావు నాన్నా" అని ఎదురొచ్చే అమ్మ కనిపించదు. హాల్‌లో పేపర్ చదువుతూ కనిపించే నాన్న ఉండడు. ఇల్లంతా భయంకరమైన నిశ్శబ్దం. మధ్యలో తెల్లటి గుడ్డ కప్పిన 2 శరీరాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు దగ్గరికెళ్ళి ఆ చల్లబడిపోయిన కాళ్ళని పట్టుకుని, "అమ్మా, లే అమ్మా, నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న, ఇంకెప్పుడూ విసుక్కోను, మీ పక్కనే కూర్చుంటాను" అని గుండెలు విసేలా ఏడ్చినా ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోవు మావా. ఆ పెదవుల నుండి ఒక్క మాట కూడా రాదు. ఆ రోజు నువ్వు సంపాదించిన కోట్ల ఆస్తిని మొత్తం రాసిచ్చినా, వాళ్ళు ప్రేమగా పిలిచే ఆ ఒక్క పిలుపుని నువ్వు మళ్ళీ కొనలేవు. దేవుడు కూడా ఆ గడిచిపోయిన 5 నిమిషాలని నీకు తిరిగివ్వడు. ఆ దరిద్రపు రోజు రాకముందే మేల్కోండి. ఈ రోజే, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని గట్టిగా హగ్ చేసుకోండి. వాళ్ళు బతుకున్నప్పుడే ప్రేమించండి, చచ్చాక కాదు.